బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ భవన్ లో మహేందర్ రెడ్డి వర్సెస్ పైలట్ రోహిత్ రెడ్డి డి అంటే డి అనేలా వ్యవహరించారు. బీఆర్ఎస్ ను పార్టీ నేతలే భ్రష్టు పట్టించారని రోహిత్ రెడ్డి అనుచరుడు ఆరోపించారు. మహేందర్ రెడ్డి వల్లే రోహిత్ రెడ్డి ఓడిపోయారని ఆరోపించారు. సో ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ప్రతిభ బీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న కరీంనగర్ సంబంధించి నిన్న కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం, మొన్న ఆదిలాబాద్ నియోజకవర్గం సంబంధించిన సమీక్ష జరిగింది. ఇవాళ చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ లో ఉన్న వర్గపోరు బహిర్గతమైనట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాండూరులో మొదటి నుంచి కూడా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, అట్లాగే మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గాల మధ్య మొదటి నుంచి కూడా విభేదాలు ఉన్నాయి. వర్గపోరు మొదటి నుంచి కూడా నడుస్తుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇద్దరు నేతలు ఇవాళ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అయితే తాండూరు సంబంధించి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గెలుపోవటం మీద సమీక్ష జరుపుతున్న సమయంలో రోహిత్ రెడ్డికి సంబంధించిన అనుచరులు మహేందర్ రెడ్డి వల్ల తాము ఓడిపోయాము, మహేందర్ రెడ్డి సహకరించలేదు, మహేందర్ కి లాస్ట్ మినిట్ లో మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆయన దాని దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. దానికి మహేందర్ రెడ్డి అనుచరులు చిక్కుకొడుతూ పెద్ద ఎత్తున వారి మీద వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశంలో రసాపస చోటు చేసుకుంది. కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ సీనియర్ నేత హరీష్ రావు సర్ది చెప్పారు, ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. రోహిత్ రెడ్డి ఆ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం సమావేశం జరుగుతుంది. ఇరు వర్గాలను కూర్చోబెట్టి సముదాయించేందుకు హరీష్ రావు ప్రయత్నం చేసినా కూడా ఆ వర్గపోరు అనేది సమసిపోలేదు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. మహేందర్ రెడ్డి కూడా సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం పార్లమెంట్ సంబంధించి చేవెళ్ల పార్లమెంట్ సంబంధించి సమీక్ష నడుస్తుంది. ఈ తాండూరుకు సంబంధించిన వర్గపోరు బహిర్గతం కావడంతో పార్టీలో చర్చ జరుగుతుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ.